అధికార వైసీపీ కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీని వీడిన నేతలు తిరిగొస్తే వారికి కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. 2 నెలల క్రితం పార్టీని వీడి మళ్లీ పార్టీలోకి తిరిగొచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు తాడికొండ, మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాల గెలుపు బాధ్యతను అప్పగించింది హైకమాండ్. ఆయన్ను గుంటూరు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆళ్లకు ఆయన సోదరుడు అయోధ్య రామిరెడ్డి, బావ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మద్దతుంది. గుంటూరు పార్లమెంట్ సమన్వయకర్తగా సీనియర్ నేత ఉమారెడ్డి కుమారుడు వెంకటరమణ ఉన్నారు. మరి ఆయన్ను ఏం చేస్తారో చూడాల్సింది. ఇటు తెనాలిలో కూడా మార్పు జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన దాసరి కిరణ్ ను తెనాలి నుంచి బరిలోకి దించాలని వైసీపీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికార వైసీపీ కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో ఉన్నారు. కృష్ణ, మళ్లీ పార్టీని వీడి తిరిగొచ్చే నేతలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది అంటున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా స్వాతి, ఎందుకంటే ఉన్న అవకాశాన్ని, ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా గెలుపుకు పనికొచ్చే అవకాశాన్ని ఎక్కడా కూడా వేడకూడదు అనేటువంటి ఆలోచనతో వైసీపీ అధిష్టానం ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. దీంట్లో భాగంగానే కీలక నేతలను గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తలుగా మోహరించడం జరుగుతుంది. అంటే పార్టీలో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా ఈసారి గుంటూరు పార్లమెంటును గెలిపించే ధ్యేయంతో పనిచేస్తారు. గతంలో కూడా ఒక మీడియా సమావేశంలో పెట్టినప్పుడు కూడా గుంటూరులోని ఏడు అసెంబ్లీ సీట్లు గుంటూరు పార్లమెంటును గెలుచుకోవాలన్న ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నాము. దానికోసం అనేక కీలక మార్పులు చేర్పులు ఉంటాయనేది కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అందులో భాగంగానే పార్టీని వీడి వెళ్లిపోయినటువంటి ఎమ్మెల్యే, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేని నిన్న పార్టీలోకి మళ్లీ తిరిగి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో చాలా కీలకమైనటువంటి భూమిక విజయసాయిరెడ్డి గాని, అదేవిధంగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గాని, వీళ్ళిద్దరూ కూడా ఎమ్మెల్యే ఆర్కేకి సర్ది చెప్పడమా, లేదంటే ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు వివరించి చెప్పడమా, కారణాలు ఏమైనా కానీ తిరిగి మళ్లీ ఎమ్మెల్యే ఆర్కే వెనక్కి వచ్చిన తర్వాత కూడా 3 కీలక నియోజకవర్గాలకు సంబంధించి, అంటే ఎమ్మెల్యే ఆర్కే స్వగ్రామమైన నంబూరు ప్రాంతం పొన్నూరు నియోజకవర్గంలో ఉంటుంది. ఆ పొన్నూరు నియోజకవర్గం, అదేవిధంగా మంగళగిరి ప్రాంతం, అంటే ఎమ్మెల్యేకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆ కాన్స్టెన్సీ, అదేవిధంగా తాడికొండ నియోజకవర్గం ఏదైతే రాజధాని పరిధిలో ఉంటుందో అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం కానీ లేదా ఇతరత్ర సామాజిక వర్గాలు కానీ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఇక్కడ గెలుపు బాధ్యతలు ఆళ్ల రామకృష్ణారెడ్డికి అప్పగిస్తున్నారటువంటి ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే కేవలం ఒక 3 నియోజకవర్గాలకే పరిమితం అవుతారా, లేదంటే గుంటూరు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు, ఈ 7 నియోజకవర్గాలను కూడా కోఆర్డినేట్ చేస్తూ గుంటూరు పార్లమెంటు సమన్వయకర్తగా కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి నియమించేటువంటి అవకాశం ఉంటుంది అనేది ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు గుంటూరు పార్లమెంట్లో తీసుకుంటే ఎక్కడ కూడా ప్రస్తుతానికైతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థికి సీట్ లేదు. 2 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. ఒక గుంటూరు ఈస్ట్ చూసుకుంటేనేమో ముస్లిం సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది, సమన్వయకర్తగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెనాలి, పొన్నూరు నియోజకవర్గాలు చూసుకుంటే ఒకటి కమ్మకి ఇచ్చారు, అదేవిధంగా ఒకటి సిట్టింగ్ ఎమ్మెల్యే, వీళ్ళిద్దరు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రమోషన్ వస్తుంది, ఖచ్చితంగా గుంటూరు పార్లమెంటు సమన్వయకర్తగా పంపిస్తారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. సో గతంలో ఇక్కడ పోటీ చేసినటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కానీ, ఇక్కడి నుంచే రాజకీయాలు చేసినటువంటి అయోధ్య రామిరెడ్డి కానీ ఇద్దరు కూడా ఇక్కడ ఉంటారు, ఆళ్ల రామకృష్ణారెడ్డికి మద్దతుగా ఉంటారనేటువంటి ప్రచారం ఉంది. మరోవైపు తెనాలి నియోజకవర్గంలో కూడా సీటు మార్పు ఉంటుందనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ప్రధానంగా జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా పోటీ చేస్తాయి కాబట్టి ఆ 2 పార్టీల్లో ఎవరికి సీట్ ఇచ్చినా ఒకటి నాదెండ్ల మనోహర్ కన్నా సీటు వస్తుంది ఇక్కడ, లేదంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కన్నా సీటు వస్తుంది. ఈ ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కాబట్టి, అదే సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే శివకుమార్ ఉన్నారు కాబట్టి ప్రస్తుతం అభ్యర్థి మార్పు చేస్తే కాపు సామాజిక వర్గం నుంచి దాసరి కిరణ్ కుమార్ని ఇక్కడ అభ్యర్థిగా నిలిపితే జనసేన ఓట్ బ్యాంకును చీల్చవచ్చు అనేటువంటి ఆలోచనతో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.